ఇక తనపై అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో పెడుతున్నారు అనంటూ పంచగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశారు నటి రంగసుధ. రాధాకృష్ణ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేసిన ఆమె కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందించారు. గతంలో రాధాకృష్ణతో రిలేషన్లో ఉన్నారు రంగసుధ. అది ఆసరాగా చేసుకుని తన ప్రైవేట్ ఫోటోలను ఆన్లైన్ వీడియోలో పెడతానంటూ బెదిరించడంతో ఫిర్యాదు చేశారు నటి. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం పంచగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాగర్, పంచగుట్ట పోలీసులకి కొన్ని ఆధారాలు కూడా ఇచ్చారు రంగసుధ అంటూ ఉన్నారు, డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. సుమతి, టాలీవుడ్ నటి రంగసుధ పంజాగుట్ట పోలీసులు సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. అయితే గతంలో రాధాకృష్ణ అనే వ్యక్తితో తాను రిలేషన్, ఆ సమయంలో రాధాకృష్ణ తీసుకున్న కొన్ని ఫొటోస్, ప్రైవేట్ ఫొటోస్ కావచ్చు, కొన్ని వీడియోస్ కూడా తాను సోషల్ మీడియాలో పెడతానంటూ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈ విషయం పైన ఆమె హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తుంది. రాధాకృష్ణ ట్విట్టర్ వేదికగా కొన్ని పోస్టులు పెడుతూ తన సోషల్ మీడియా ద్వారా ఇతరుల ద్వారా కూడా వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లుగా కూడా రంగసుధ ఫిర్యాదులో పేర్కొంది. సో ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వీటిని ప్రచారం చేస్తున్నట్లుగా కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా, ఎందుకంటే రాధాకృష్ణ ఇదివరకు కూడా ఇదే తరహాలో సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా బ్లాక్ మెయిల్ చేసిన నేపథ్యంలో ఆమె గతంలో హెచ్చరించింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా కూడా వినకుండా రాధాకృష్ణ తన స్నేహితులతో కలిసి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇటు ఫేస్బుక్ తో పాటుగా ట్విట్టర్, మరికొన్ని సోషల్ మీడియా వేదికగా ఇన్స్టా వేదిక కూడా ఆమెకు సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ ఫొటోస్ ని పెట్టి వైరల్ చేస్తున్నట్లుగా కూడా ఆమె కొన్ని ఆధారాలు పోలీసులకు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. రాధాకృష్ణ పైన పలు ఐటీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో రాధాకృష్ణ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? పోలీసుల కోణంలో దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఏం చెప్తున్నారు? సుమతి, ప్రస్తుతం రాధాకృష్ణ హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆమె దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఆమె సమర్పించింది. ఆయన అడ్రస్ తో పాటుగా సోషల్ మీడియాలో ఏ పేజెస్ లో ఆయన తమ ఫోటోలను పెట్టి అసభ్యకరమైనటువంటి ఫోటోలను పెట్టినట్లుగా కూడా ఆమె ఆధారాలను సమర్పించింది. అయితే ఇది సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది ఐటీ యాక్ట్ ప్రకారం వస్తుంది కాబట్టి మొదట నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. సో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకున్న నేపథ్యంలో మొదట రాధాకృష్ణకు ఐటీ సెక్షన్ ప్రకారం నోటీసులు అందజేస్తారు. సో ఉద్దేశపూర్వకంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా ఆధారాలు ఉంటే అదుపులోకి తీసుకుని కూడా పోలీసులు విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రంగసుధ ఏం డిమాండ్ చేస్తున్నారు? గతంలో కూడా ఇలాగే ఇబ్బందులకు గురి చేశాడు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. సో ఆవిడ డిమాండ్ ఏంటి ప్రధానంగా? సుమతి, రంగసుధ పోలీసులకు ఇచ్చే ఫిర్యాదులో కూడా తమకు అసభ్యకరమైనటువంటి ఫోటోలను పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్న నేపథ్యంలో తనపైన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా ఇదే తరహాలో బ్లాక్ మెయిల్ చేసిన నేపథ్యంలో రిలేషన్ లో ఉన్న, గతంలో రంగసుధ రాధాకృష్ణ ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కొంతకాలం రిలేషన్ లో ఉన్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చిన అనంతరం కూడా విడిగా ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే చనువుగా ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించిన నేపథ్యంలోనే రాధాకృష్ణ పైన తదుపరి చర్యలకైతే పోలీసులు సిద్ధమయ్యారు. మొదట నోటీసులు ఇచ్చి అనంతరం అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాధాకృష్ణ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వారికి సహకరిస్తున్నటువంటి వారు కూడా, ఎందుకంటే సోషల్ మీడియా వివిధ హ్యాండిల్స్ లో కూడా ఈ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఇంకెవరైనా సహకరిస్తున్నారా, వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు రంగసుధ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సాగర్.